కలాం గారు అంటారు, ఫెయిల్ అనేటటువంటి మాట నీ జీవితంలో నిరాశకి కారణం కాకూడదు. ఆయన ఒక కొత్త డెఫినిషన్ చెప్పాడు మహానుభావుడు. ఎంతో ఆప్టిమిస్టిక్ థింకింగ్ అండి. ఫెయిల్ అన్న మాటకు అర్థం ఇక నువ్వు పనికిరావు అని కాదు. FAIL ఫెయిల్ అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నేర్చుకోవడంలో ప్రథమ ప్రయత్నం అంతే. ప్రథమ ప్రయత్నంలో నువ్వు నేర్చుకోకపోయి ఉండవచ్చు. అంత మాత్రం చేత నువ్వు పనికిరాని వాడివి అని ఎవరన్నారు? ఒకానొకప్పుడు అమితాబ్ బచ్చన్ రికార్డింగ్కి వెళ్తే ఆయన వాయిస్ సూట్ అవ్వదు అని డిస్క్వాలిఫై చేశారు. ఒకానొకప్పుడు MS సుబ్బలక్ష్మి గారి లాంటి మహాతల్లి యొక్క కంఠం పాడడానికి అంత యోగ్యమైన కంఠం కాదు అన్నారు. కానీ వాళ్ళు నిరాశావాదానికి గురయ్యారా? అదే అమితాబ్ బచ్చన్ ఇవాళ ఎంత ప్రఖ్యాతి వహించాడు, ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి నటుడయ్యాడు. ఆయన కంఠం వినపడితే అదొక ప్రత్యేకమైన కంఠం అని దేశం ఆరాధిస్తుంది. కష్టాలకి విచలితులైపోలేదు ఎవ్వరు, మళ్ళీ బంతిపైకి లేచినట్టు లేచారు. ఇవాళ ఎవరి కంఠం వినపడితే మనందరం కన్నులు మూసుకొని ఆపాత మధురమని ఆస్వాదిస్తామో ఆ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జీవితంలో పొందినటువంటి కష్టాలు చదివితే అనంతం. కనీసం సాయంకాలం వేళ 4 ఇళ్లకు ముందుకు వెళ్ళి అమ్మా మాధవ కబళం తల్లి అని అడగడానికి చేతిలో పాత్ర కూడా ఉండేది కాదు. సంగీతం నేర్చుకోవాలని విజయనగరం వెడితే విజయనగరం సంగీత పాఠశాలలో చదువుకుంటూ కనీసం వసతి గృహంలో ఉండడానికి అవకాశం లేకపోతే రాత్రివేళ అన్నం తినడానికి అప్పటికే వారాలు చెప్పుకున్న పిల్లలు ఎక్కువ మంది అయిపోతే అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే 10 ఇళ్ల ముందుకు వెళ్ళి అన్నం అడగడానికి పాత్ర చేతిలో లేకపోతే ఉత్తరీయాన్ని చాపి అమ్మా మాధవ కబళం తల్లి అని అడిగాడు మహానుభావుడు. ఏ తల్లినా ఉత్తరీయంలో కబళం వేసిందో ఆమె నా తల్లి అని చెప్పుకున్నాడు. ఒకరు మాగాయ ముద్ద పడేశారు, ఒకరు వంకాయ కూర పడేశారు, ఒకరు అన్నం పడేశారు. పులుసు ఎక్కడ పోయానయ్యా అందో తల్లి. అమ్మా అన్నంలోనే పోయమ్మా అన్నాడు. ఆ పులుసు అందులో పోసింది. అదే 4 అంచులు కలిపి మూట కట్టుకుని బయట చెట్టు కిందకెళ్ళి ఆ ఉత్తరీయాన్నే పరుచుకుని మాగాయ ఆవకాయ పులుసు కలిసిపోయిన అన్నం తిని గంధర్వగానం పాడాడు. ఆయన జీవితంలో అంత గంధర్వగానంతో వృద్ధిలోకి వస్తున్న రోజులలో స్వాతంత్ర సమరయోధులందరూ కూడా కారాగారానికి వెళ్ళిపోతుంటే నేను వృద్ధిలోకి వచ్చి పాటలు పాడడం గొప్ప కాదు, దేశ స్వాతంత్రం కోసం ఇంతమందితో పాటు కారాగారంలో ఉండకపోతే నా జీవితానికి అర్థం లేదని వందే మాతరం అని నినాదం చేసి కొన్ని నెలల పాటు కారాగారవాసం అనుభవించాడు. బయటికి వెళ్ళి చీకట్లో చెట్టు కింద గుడ్డపరుచుకుని అందులో అన్నం తిని గంధర్వగానం చేశాడు.